బిజినెస్ భాగస్వామిగా ఉండాలని కోరితే విఎల్పురంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్రీ సాయి రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్, శ్రీ రాఘవేంద్ర యశస్వి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని ₹1,37,00,000 పెట్టుబడి పెట్టామని పసుమర్తి ముకుందప్రియ తెలిపారు. అగ్రిమెంట్ చేయకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా స్కూల్ అధినేత వాసా వసంతశేఖర్, అతని భార్య హుకుంపేట బొప్పన సావిత్రమ్మ, జెడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుని ఈదర మణికుమారిని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమను నమ్మించి మోసం చేసి తిరిగి తనపైన, తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు బనాయించి లోపల వేయిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్కూల్లో బిజినెస్ భాగస్వామిగా చేరాలని కోరడంతో డబ్బు పెట్టుబడి పెట్టామన్నారు. 25% వాటా ఇచ్చి నెలకు ₹1,00,000 జీతంగా ఇస్తామని కూడా నమ్మబలికారని, ఎంఓయూ ఇచ్చినా అగ్రిమెంట్ చేయలేదని తెలిపారు. ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ముకుందప్రియ మాట్లాడుతూ 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంఓయూ ఇచ్చారని, ఆ తర్వాత అగ్రిమెంట్ చేయలేదు, జీతం ఇవ్వలేదని, తనను మోసం చేశారని విచారం వ్యక్తం చేశారు. సూరంపూడి పనసయ్య, పసుమర్తి రాజకుమార్, పోలా గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విఎల్పురం వాళ్ళతో నేను లాస్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ స్కూల్ చైర్మన్ గారు వాసా వసంతశేఖర్ గారు, వాళ్ళ మిస్సెస్ ఈదర మణికుమారి గారు, ఆవిడ హుకుంపేట గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారండి. వీళ్ళిద్దరూ కూడా కలిసి మమ్మల్ని బిజినెస్ ప్రపోజల్ పెట్టి వాళ్ళ స్కూల్కి పిలిచి మా దగ్గర ఇలా బిజినెస్ ప్రపోజల్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగడం జరిగింది. స్కూలింగ్ కదా అని అది కూడా అందులో 4 ఏళ్ళుగా మా పిల్లలు చదువుతున్నారండి. ఆ పరిచయం ఉండడంతో నేను ఇంట్రెస్ట్ చూపించి ముందుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఓయూ కూడా రాసుకున్నామండి. ఎంఓయూలో 25% షేర్ హోల్డర్స్గా ఆయన మాకు రాసిచ్చారు. దాని నిమిత్తం 1,37,00,000 ఇవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానికి మేము ఒప్పుకొని ముందుకెళ్ళడం జరిగింది. వర్కింగ్ పార్ట్నర్గా ఉండడం వల్ల మీకు మంత్లీ 1,00,000 శాలరీ ఇస్తామని చెప్పారు. అలాగే డైరెక్టర్ పదవులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి ఎంఓయూ రాశారు. వాళ్ళు చెప్పినప్పటి నుంచి మనం అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేసామండి. దీనికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందాం అనేసరికి నేను బిజీగా ఉంటున్నాను కదా, కొంచెం ఫ్రీ అయ్యాక నేను రాసుకుందామండి, మనకి ఏం పర్లేదని చెప్పారు. ఇలా జరుగుతుండగానే నేను డబ్బులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. అకౌంట్ ద్వారా, ఫోన్పే ద్వారా ఈదర మణికుమారి ఆయన వైఫ్ బై హ్యాండ్ క్యాష్ కొంతమంది పెద్ద మనుషుల మధ్యన ఇవ్వడం జరిగింది. ఇలా 3 నెలలు గడిపేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఎటువంటి హామీలు చేయకపోవడంతో మేము అడగడం మొదలుపెట్టామండి. ఏ విధమైన సాయం ఎలాంటిది ఇప్పటికీ జరగలేదు సార్. కొంచెం మీ అందరినీ నేను బతిమాలుకుంటున్నాను సార్, నాకు న్యాయం చేయించమని, నేను పెట్టిన డబ్బులు నాకు ఇప్పించమని. ఆ స్కూల్తో నాకు ఎలాంటి సంబంధం వద్దు సార్. అందులో ఇంత మోసపూరితంగా ఎంతమందిని ఏడిపిస్తూ బాధ పెడుతున్నారని తెలిసాక అందులో ఉండడం నాకు అసలు కొంచెం కూడా ఇష్టం లేదు.